ఇంకా 150 కడిగారు. ఇలాగేనే రోజు రోజుకి తగ్గిపోవడమే కానీ వాళ్ళు ఇన్నాళ్ళు పూజలు గట్రా ఏట్లేవు. ఇప్పుడు ఏంటి పూజ అన్నిటికీ పూజ. సోర్లు తెచ్చినా కూడా 50 రూపాయలకి 100 రూపాయలు అన్నా కూడా అప్పుకి వెళ్ళిపోతారు. సంక్రాంతి అంటే ఏటి తెలియదు వాళ్ళకి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ చిన్నబాబు ట్రైబల్ ట్రెడిషనల్ కల్చర్ అందరూ బాగుండాలి, అందరూ ఉండాలి. ఈరోజు మనం ఒక సంతకి వెళ్తున్నామండి. ఆ సంత ఏంటంటే నారాయణపూర్ సంతకి వెళ్తున్నామండి. అది రాయగడ దగ్గర ఉన్నదండి. అదే గజపల్లి. ఆ సంతకి ఈరోజు మనం వెళ్తున్నాము. ఆ సంతలో అసలు ఏమేమి వస్తువులు దొరుకుతాయి, ఎక్కువ గిరిజనులు అక్కడికి వస్తారు కాబట్టి ఏ వస్తువులు దొరుకుతాయి, అక్కడ ఎక్కువ ఏం సేల్ అవుతుంది, అవన్నీ మనం తెలుసుకుందాం. మరింత కావాల్సిన వీడియోకి వెళ్ళిపోతాం. చెప్పులండి సంతలో బ్యాగులు, టీ షర్ట్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయండి. చెప్పులు కూడా దొరుకుతాయండి ఇక్కడ. ఎందుకంటే గిరిజనులు ఎక్కువ వస్తుంటారు. సేల్ కూడా ఇవి అవుతాయి, సేల్ అవుతాయి మంచిగా. ఇవి సేల్ అవుతాయి సంతలోనే అంటాను. చిన్న సంత ఇది, చిన్న సంత స్పీడ్ ఉండదు. మరి బతకడానికి విద్య లేదని వస్తున్నాము. మరి ఏం చేస్తాం? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? పర్లకం నుంచి. అంటే ప్రతి సంత మీరు వెళ్తారా? ప్రతి సంతకి వెళ్తారు. ప్రతి సేల్ ఏదో దారి. చిన్న సంతలో మాత్రం తక్కువ అయితే అయ్యింది, లేకపోతే లేదు. కానీ రావడం అంటూ వస్తారు. అది ఎప్పుడు అవుతున్నానా? మంగళవారం. సరే ఇది సేల్ అండి. ఇది ఇలా అడుగుతున్నారండి, బేరం చేస్తున్నారు. ఇది చిన్న సంత కాబట్టి సేల్ ఉండదు అని ఆయన చెప్తున్నారండి. అంత ఉండదు, రావాలి తప్పనిసరిగానంటే మరి మేము తిరుగుతాము అని చెప్తున్నారు. ఇక్కడ బేరాలు ఆడుతున్నాయి. చూడండి కొంటారండి, చెప్పులు కొంటారా? అమ్ముతాయి తింటారు ట్రైబల్స్. బట్టలు అండి ఇవన్నీ సంతల తెచ్చేలాగా అమ్ముతారండి. ఇక్కడ ప్యాంట్లు, షర్ట్లు అవన్నీ. ఇక్కడ బట్టలు కొంటారండి. బేరం చేస్తారు. ట్రైబల్స్ వచ్చారండి, ఇలా కొంటున్నారండి. ఇదిగోండి ఇలాగే సేల్ చేస్తారండి. ఇది కొనడానికి ఇక్కడికి వస్తారు. సంతల నుండి ఇలా కూడా అమ్ముతారండి. వాళ్ళకి కావాల్సినవన్నీ ఇక్కడ దొరుకుతాయి. అందరూ బేరం చేస్తున్నారండి, కొంటున్నారు. మన ఎవరు నుంచి వచ్చారు? శైలా నుంచి వచ్చారా? ఇప్పటికి వచ్చి ఏదైనా సేలం అయిందా? అయినాయి. ప్రతి సంతలకి తిరుగుతారా మీరు? ఇవి మీరు తయారు చేసినవే లేకపోతే ఇక్కడ కొనేసి తెస్తారా? నాన్నవి కొనేసి తెస్తారు. రేటు మీకు ప్రాఫిట్ లేకుండా అని కాదు, ప్రాఫిట్ ఎంత అంత ఉంటుంది. ఏమి అప్పటికి ఇప్పుడు తేడా ఏంటి? ఇది గిరిజనుల సంత కదా, ఎక్కువ గిరిజనులు వస్తారు కదా. ఇప్పుడు తగ్గి మీద ఎక్కడ? రాయగడ. అక్కడికి వెళ్ళిపోతారు. అదండి. అయితే ఇప్పుడు అప్పటికి తేడా ఏంటంటే మనుషులు అంత దేశాలు సిటీ వెళ్ళిపోయినారు. ఏజెన్సీ అది ఎక్కడది? రాయగడ, జరంగ అటు వెళ్ళిపోయినారు. మీరు సంతలు తిరుగుతారా ఎక్కువ? వారానికి 2 సంతలు. ఎక్కడెక్కడ? ఇక్కడ రాయగడ వెళ్తారు. రాయగడ పెద్ద సంత అది. అది ఎప్పుడు నాన్న సంత? శనివారం. ఈ శనివారం. ఇది బుధవారము. ఇదే ఊరిది? నారాయణపూర్, ఒరిస్సా. ఇది రాయగడ, గజపతి డిస్ట్రిక్ట్.
పంచాయతీ సొంత పంచాయతీ ఇదే. అంటే సేల్ అనేది మునుపుట్లా లేదు, పూర్వంలా లేదు. అంత ఎందువల్లంటే ప్రజలు లేకపోతే 70% తగ్గిపోయింది. మరి 70% అయితే మరి మీ వర్తకులకు ఇబ్బంది కదా. దుకాణాలకి తగ్గిపోయింది. అంత రష్గా ఉండేది అంట. నాకు తెలిసి 92, అయితే అప్పటి నుంచి మీరు బిజినెస్ అప్పుడు బాగుండేది పూర్వం సంతలు. అయితే ఈ రెండే కానీ మిగతాది పర్లాక్యం డౌట్ అక్కడికి వెళ్ళరా మీరు సంతకి? ఈ రెండు ఒరిస్సా మీది? సైలాడ మీది. వచ్చారు భోజనం చేశారు అయితే మీరు? భోజనం చేసే వస్తారు. ఎంత టైం వరకు ఉంటాను ఇక్కడ? 12 వరకు. మీ పేరు చెప్పలేదు? కేశవరావు. కేశవరావు అండి. ఏదండి ఇక్కడ లోకల్ అయినట్టండి. ఈ సంతకి వీళ్ళు వచ్చారు. థ్యాంక్ యూ నాన్న. అయితే సారికం తొలగిస్తున్నారా తమ్ముడు? కేజీయా? కేజీ 40 రూపాయలు అండి. సంత అండి ఇది. రేట్లు ఎలా ఇస్తారు? రేట్లు ఎలాగ ఉంటాయి? మామూలు రేటేనా? రేట్ ఎంత లేదా? టమాటా 30, టమాటా 30, బెండకాయలు 30, పేజకాయలు 30, క్యారెట్ 40, తోటకాయలు 40. అంటే ఇవన్నీ అన్ని 40, 30. ఈ సంత రేట్ అయినా బయట ఎలాగ ఉంటుంది నాన్న? ఈ సంత రేట్ అయినా బయట ఎలాగ ఉంటుంది రేట్? సంత రేట్ అయినా 30 అటండి రేటు. క్యారెట్ 40 రూపాయలు అటండి. అన్నీ ఇక్కడ దొరుకుతాయండి. గిరిజనులేనండి తెచ్చుకుంటారు. ఇదిగోండి సరుకులు అండి ఇక్కడ దొరుకుతాయండి. క్యాబేజ్ అన్నీ. అంటే సంత వారానికి ఒకసారి ఈ ఏరియాలో సంత జరుగుతుంది కాబట్టి అన్నీ ఇక్కడికి వచ్చి ట్రైబుల్స్ అండి, గిరిజనులు ఎక్కువ తెచ్చుకుంటారండి. కూరగాయలండి వాళ్ళు అమ్ముతారండి. ఇదిగోండి కూరగాయలండి ఈ ఏరియా. ఇదిగో ఇక్కడ మెటీరియల్ అండి ఇవన్నీ కొంటానండి. పచ్చళ్ళు కూడా దొరుకుతాయండి. మెటీరియల్ అండి చూడండి. అంత రైతుకి సంబంధించింది. ఎలాగే రేట్లు ఎలాగిస్తారు ఇవి? ఇది 200. ఏ ఏరియా బట్టి? అంటే మినిమము 100, 200. ఇప్పుడు అక్కడ వెళ్తే 100, ఇక్కడ వెళ్తే 200 ఉంటుంది కదా. లేవు. అప్పుడు ఎలాగుండేవి, ఇప్పుడు ఎలాగుండే? ఇప్పుడు ఒకసారి చెప్పు. అంత అప్పుడు ఎక్కువ ఉండేదా? బేరాలు ఇప్పుడు లేవు, బేరాలు తక్కువ. కారణం ఏంటంటే తెలియదు. బేరం చేస్తున్నారండి. అంతేటంటాను. ఇంకా 150 అడిగాడు, ఇస్తానన్నాడు. ఇలాంటి బేరాలు తక్కువ దొరికి రాసే దొరికి రాసే. అదండి ఇక్కడ 200 కొన్నాడు. ఇక్కడ ఇంకో దుకాణం ఉంది, 150కి ఇస్తున్నాడు. డిస్కషన్ అవుతుందండి. అది 200 అనేసి 200కి ఇతను కొన్నారు. అక్కడ ఎవరో 150కి ఇంకొక ఆయన ఇస్తామన్నారట. మళ్ళీ అతను వచ్చేటంటే డబ్బులు రిటర్న్ అడుగుతున్నారండి. ఇతనికి నాకు 200 ఇచ్చి అక్కడ 150 రూపాయలు నేను అక్కడ కొనుక్కుంటానని చెప్తున్నాడు. అతను ఏమన్నా అంటాను. అది అతను 150కి ఇస్తామని మిగతా 200 తేడా పెట్టేస్తుంది. అంతేనంటే సంతలు అంటే ఇలా ఉంటాయండి బేరాలు. సంత ఇది ఎంత రేట్ ఎంత? అది అవి ఏంటవి? దేంటిది? నిమ్మకాయ? నెంబో. సో నిమ్మకాయలు అంటే నెంబో.
ఇవేంటి ఇలాగున్నాయి? ఆహా, ఇది పెద్ద సైజు అని అంత. ఇదిగోండి ఇక్కడ చిన్న సైజు. ఈ సైజు వేరే, ఈ సైజు వేరే కదా. ఇది చిన్న సైజు, ఇది పెద్ద సైజు. అదండి 10 రూపాయలు వాటా అటండి. కానీ సైజు చూడండి ఎలాగున్నాయి. ఇది తెలుగు రాదు మాకు, హిందీ రాదు. హిందీ ఏదండి జొన్నపత్రం అమ్ముతున్నారు. కిतना రేట్ అది? 20 రూపీస్ కోట. ఇది 20 రూపాయలు అటండి. ఒక కోట 20 రూపీస్ పీస్. ఇవి 20 రూపాయలు అటండి. చూడండి సవగ్గా ఉన్నాయండి ఇవన్నీ. అది అలాగే కిतना బెడ 30 రూపీస్. అది 30 రూపాయలు, ఇది 20 రూపాయలు అండి. ఓకే, ఇది 30 రూపీస్ అటండి. బాగున్నాయి 30 రూపీస్, బాగానే ఉన్నాయండి. మంచివి ఇవి, మంచిగా ఉంటాయి టేస్ట్. కొండపళ్ళు ఇవి తీసుకుంటారండి. ఇవన్నీ అమ్ముకోరండి. ఇక్కడ చేపలు పాట ఎంత? 50 రూపాయలు, 50 రూపాయలు. సంతకి వెళ్తావు మరి, సంతకి వెళ్తే నీకు సేల్ అవుతుంటాయా? కొంచెం అవుతుంది, కొంచెం అవ్వదు. మరి అవ్వకపోతే మరి పోసాకర్తను ఎలాగా? మరి ఇబ్బందా? ఇవి సేల్ అయితే కదా నీకు డబ్బులు వస్తాయి కదా, తింటావు. మెత్తాలండి చిన్నలు. ఎండు పెరుగుతుంది, సేల్ అవుతుంటాయి అప్పుడప్పుడు. సంవత్సరాన్ని తిరుగుతారండి. అది 50 రూపాయలు అటండి. అది బాగుందండి 50 రూపాయలకి. అంత సంతలో సవకే. మీరేం చేస్తారు ఇక్కడ? ఇది మీరు ఏం చేస్తారు? గొడుగులు బాగు చేస్తారు. అంటే సంతలంటే బాగు చేస్తారా, లేకపోతే సంతలంటే వెళ్తారు వీళ్ళు అక్కడ బాగు చేస్తుంటారు? ప్రతి సంతకి వెళ్తారు. మరి ఇక్కడ మీకు బాగు చేయించుకుంటారు. ఇప్పటికి ఎంత అయింది మీకు? ఉదయం వచ్చారు కదా, ఇప్పటికి ఏమైనా ప్రారంభం అయిందా మీకు? ఓ, ఇప్పుడు వేసారు. ఇవ్వండి, ఇవి గొడుగులు బాగు చేస్తారటండి. ఉప్పురాడు సంత, శనివారము రాయగడ. అంటే ఇవన్నీ మీరు తిరుగుతారనమాట. సంతలో తిరుగుతూ కొన్నారండి, వండుతారండి. తెప్పిస్తుంది మొత్తానికి. సామాన్లు దొరుకుతాయండి సంతలలో. ఇవన్నీ ఈ ఎండు చేపలండి. ఇది ఎండు చేపలు. కోట ఎలాగమ్మా? ఎంత వంత? ఎంత ఏది కావాలి? రేటా? ఏది కావాలి? రైలు 50, నెత్తలు ఇది 50, ఇది 100, ఇది పులివిందులు 50, బళ్ళెమొట్లు 50, సాబుళ్ళు 100. రేట్ ఎంత? రేట్ ఎంత అడగారు కదా. అది పర్లేకండి. అది పర్లేక నుంచి ఇక్కడికి వచ్చారా? అంతే. అన్ని సంతలు తిరుగుతారు. సేల్ బాగుంటుందా? ఇలాగేనే రోజుకి తగ్గిపోవడమే కానీ మరి ఇంప్రూవ్ అవ్వడం. ఎందుకు తగ్గిపోతుంది? పూజలు ఎక్కువ అయిపోతున్నది. పూజలు, చవరాలు ఇన్నాళ్ళు పూజలు గట్రా ఏట్లేవు. ఎలాగంటే అలాగ పరిధిలో ఒట్టుకుని వెళ్ళేవారు. అల్లం అమ్మితే 100 రూపాయలు షాపులు ఒట్టుకుని వెళ్ళేవారు. ఇప్పుడు ఏంటి? పూజ అన్నిటికీ పూజ అంతే. పూజ అంతా తినరు, అందువల్ల రేట్లు తగ్గిపోతాయి. ఇప్పుడు అన్ని బాపనలు తిరుగుతున్నారు, బుర్దికి వెళ్ళిస్తున్నారు కదా, అందుకే మరి ఎక్కువ తినడం లేదు. రోజుకి షాపులు పేరు తక్కువే. అయితే ఇంతకుముందు గిరిజనులు బాగా తినేవారు అన్నమాట. ఇన్నాళ్ళు బాగా తినేవాళ్ళు. ఇంకేసి సోర్లు తెచ్చినా కూడా 50 రూపాయలకి 100 రూపాయలు అన్నా కూడా ఒప్పుకుని వెళ్ళిపోతారు. ఇప్పుడు లేదు. ఇప్పుడు మరి ఎట్లా ఇవ్వాలంటది ఎక్కువ. ఇప్పుడు చూడు, సంక్రాంతి ఏటి షాపులో ఒప్పుకుని వెళ్తాను. సంక్రాంతి అంటే ఏటి తెలియదు వాళ్ళకి. పూర్ణిమకి, ప్రతి నెల పూర్ణిమకి కొండ పూజ చేస్తారు. ఆ కొండ పూజకి షాపులో ఒక్కొక్క మనిషి 200ది 300ది ఒప్పుకుని వెళ్తారు కొండ పూజ. ఇప్పుడు ఏమి మా దేవుడికి కౌసు పెడతాం ఏంటి అంటున్నారు. దేవుడికి
తెలియదు ఆయన మంది ఏమో పూర్వం నుంచి ఉంది అమ్మ కాల్చు చూపించడము మరి చూపించలేకపోతే అవ్వదు అనేసి కొంతమంది ఒప్పుకునేస్తున్నారు. కొంతమంది ఏమో దేవుడికి కాల్చి పడతామేంటి అంటున్నారు. అవునవును, అది అది కొంతమంది అలా అంటే కొంతమంది ఇలాగ అంటారు. కౌస్ కొంచెం పెడతారు, కొంతమంది పెట్టమని అంటారు. ఇప్పుడు కోతలుగా వాళ్ళు కోతలు ఏటి డబ్బులు లేదు ఇన్నాళ్ళు. ఎన్ని రోజులు కోతలు అవుతే అన్ని రోజులు ఒక దగ్గర వంట చేయడము, ఒక దగ్గరే వాళ్ళు పొలంలోనే కోతలు చేయడము, ఉడుపులు చేయడము. ఇప్పుడు అలాగ లేదు, డబ్బులు ఇచ్చుకొని ఉడుపులు కోతలు. లేకపోతే అలాగ కోతలు అయినప్పుడు అప్పుడు కూడా కోతలు 500 చేపలు ఉడికినాయి. ఎందుకు 15 రోజులు అవుతావు, వారం అవుతావు, ఎంత అవుతావు, 10 ఇల్లు కలిసి వాళ్ళ పొలంలోన పొగడం కొండ మీద కదా. అవునవును, దిక్కింద ఉండదు, వండాలి వండాలి అందరూ పెట్టాలి. ఇప్పుడు లేదు అమ్మా, కూలి అమ్మ ఇప్పుడు 400, 300 కూలి అమ్మ. ఇన్నాళ్ళగా చేపలు లేవమ్మా అంటున్నారు. ఓ ఇలాంటి కారణాల వల్ల చేపల సేల్స్ మీకు తగ్గిపోయింది. అదండి, వాళ్ళు ఇవన్నీ తెలుసుకున్నారా బాగా? తెలుసుకున్నారు, పూజలు గట్రా కూడా తెలుసుకుంటున్నారు, పూరి వెళ్ళిపోతున్నారు, రుచి వెళ్ళిపోతున్నారు, కాశీ వెళ్ళిపోతున్నారు. మరి మంచిదే కదా, ఇప్పుడు వాళ్ళు తెలుసుకోవడం అప్పుడులాగా తెలియకుండా ఉండకూడదు, తెలియడం మంచిదే కదా. అమ్మే అభినయ్ 12 తిథి దగ్గర అంటే వారము రోజు టైం చూసుకొని మేము తింటాము. ఏంటి అలాగే అలాగే తినము అన్నది. ఇప్పుడు బొంతల పిల్లనే अरिया अच्छा तो अरिया अच्छा आगे आ तापर मकान की पैसा दे नियानी भी మొత్తం కొప్పేస్తుంది. सरपंच नियानी बेबे तो खाईगिरी पैसा दे बंतल पुणी खरियाटा पुणी अल्लोना बंतलू ఏటంటారు? ఈ బొంతలు ఇప్పుడు అంటున్నది. అయితే ఇప్పుడు కానీ మీరు చెప్తున్నారు అనమాట. అదండి, అది వాటాలు మొత్తానికి ఒప్పించింది. पूर्णा इटा का मधुरो पूर्णा से ना गमरा पिता पिता तिला आने సరేనమ్మా, మొత్తానికి సేల్ చేయించాము. ఇంకా ఇంకోటి తెస్తుంది మొత్తానికి. అది తీసుకున్నాను మొత్తానికి. అది మంచిగా అని చెప్తున్నారు, మంచిగా కావాలని అన్నారట. అది ఎప్పుడు పోనంటే ఇప్పుడు కానీ చెప్పింది. మొత్తానికి ఒప్పించి కొనిపించిన చూడేసింది మంచిగా. అంతే, డైలీ కస్టమర్లే కాదు లేదా మాట్లాడతారు. అదే మళ్ళీ తీసుకోమంటాను. ఇచ్చారు కదా, ఇస్తారు అలాగా. అది అప్పుడు అంటే డైలీ కస్టమర్లు. ఏటి పండుగ కూడా తెస్తుంది. ఏటి పండితే మీకు ఇస్తారు. చింతపండు అయినా మరి మామిడి బజ్జులు అయినా మామిడి పళ్ళు అయినా తెస్తారు కాబట్టి చేప 2 చేపలకి మరి అలాగా వాళ్ళు ఏ పంటలైనా మీకు తెచ్చేసి ఇస్తారంట. అది విషయం.
సరేనమ్మా, అయితే ఇప్పుడు మంచి మాట్లాడారు కదా, ఉంటాను అయితే. మళ్ళీ ఈ నెక్స్ట్ ఎక్కడ ఏ సంతకి వెళ్తారు? నెక్స్ట్ మళ్ళీ శుక్రవారం జరంగా, తర్వాత రాయగడ. సరేనమ్మా, వస్తానమ్మా అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియో కలుసుకుందాం.